హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి హిస్టరీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. పల్లవ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ సింహ విష్ణువు. నెక్స్ట్ క్వశ్చన్, హర్షవర్ధనుడు దేనిని రాజధానిగా చేసుకొని పాలించారు? ఆన్సర్ స్థానేశ్వర్. అంటే స్థానేశ్వర్ నగరాన్ని రాజధానిగా చేసుకొని హర్షవర్ధనుడు గారు పాలించడము జరిగింది. శీలాధైలే అనే బిరుదు ఎవరికి కలదు? ఆన్సర్ హర్షవర్ధనుడు. నెక్స్ట్, రత్నావళి, నాగానందం, ప్రియదర్శిని నాటకాలను రాసినటువంటి చక్రవర్తి ఎవరు? ఆన్సర్ హర్షవర్ధనుడు. అంటే హర్షవర్ధనుడు రాసినటువంటి రచనలు ఏంటి అంటే రత్నావళి, నాగానందము, ప్రియదర్శిని నాటకాలను రచించడము జరిగింది. నెక్స్ట్, హర్ష చరిత్ర, పార్వతి పరిణయము, కాదంబరి రాసిన కవి ఎవరు? ఆన్సర్ బాణభట్టుడు. అంటే బాణభట్టుడు రాసినటువంటి రచనలు ఏవి అనంటే హర్ష చరిత్ర, పార్వతి పరిణయము, కాదంబరి. భారతదేశ చరిత్రలో అశోకుడిగా పిలువబడిన చక్రవర్తి ఎవరు? ఆన్సర్ హర్షవర్ధనుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన ఇండియన్ హిస్టరీలోనే అశోకుడిగా, అంటే మన భారతదేశ చరిత్రలోనే అశోకుడిగా పిలువబడిన చక్రవర్తి ఎవరు అనంటే హర్షవర్ధనుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శుంగ వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ పుష్యమిత్ర శుంగుడు. అంటే పుష్యమిత్ర శుంగుడు కనుక చూసినట్లయితే శుంగ వంశాన్ని స్థాపించినటువంటి స్థాపకుడు. భారతదేశ మొట్టమొదటి వైస్రాయ్? ఆన్సర్ లార్డ్ కానింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే భారతదేశం యొక్క మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు అనంటే లార్డ్ కానింగ్. సతీ సహగమనాన్ని ఎప్పుడు నిషేధించారు? ఆన్సర్ 1829. అంటే సతీ సహగమనం అనే చట్టాన్ని సతీ సహగమనం అనే దానిని ఎప్పుడు నిషేధించడం జరిగిందంటే 1829వ సంవత్సరంలో సతీ సహగమనాన్ని నిషేధించడం జరిగింది. అజంతా చిత్రశిల్పలేఖనము ఎవరి కాలం నాటిది? ఆన్సర్ గుప్తులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే గుప్తుల కాలంలో కనుక చూసినట్లయితే అజంతా చిత్రశిల్పలేఖనము కలదు. 1923లో స్వరాజ్య పార్టీని ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ అలహాబాద్. అంటే అలహాబాద్లో కనుక చూసినట్లయితే 1923 సంవత్సరంలో స్వరాజ్య పార్టీని స్థాపించడము జరిగింది. భారతదేశ చరిత్రలో గర్భగృహ దేవాలయ విధంను ప్రారంభించినది ఎవరు? ఏంటండి ఇక్కడ మన ఇండియన్ హిస్టరీలో, అంటే మన భారతదేశ చరిత్రలోనే గర్భగృహ దేవాలయంను ప్రారంభించింది ఎవరు అనంటే గుప్తులు. నెక్స్ట్, సింధు నాగరికత, అంటే సింధు నాగరికతకు సంబంధించి అవశేషాలున్న ఆఫ్ఘనిస్తాన్లోని ప్రాంతం ఏది? ఆన్సర్ క్వెట్టా. అంటే మన సింధు నాగరికతకు సంబంధించినటువంటి అవశేషాలున్న ఆఫ్ఘనిస్తాన్లోని ప్రాంతం కనుక చూసినట్లయితే క్వెట్టా. నెక్స్ట్, సింధు నాగరికతల్లో తొలిసారిగా బయలుపడిన ప్రాంతం ఏది? ఆన్సర్ హరప్ప. నెక్స్ట్, బాబర్ కుమార్తె గుల్బదన్ బేగం రచించినటువంటి గ్రంథము? ఆన్సర్ హుమాయూన్ నామా. నెక్స్ట్, తారిఖీ హుమాయూనీ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ అబుల్ ఫజల్. అంటే తారిఖీ హుమాయూనీ గ్రంథాన్ని రచించినటువంటి రచయిత కనుక చూసినట్లయితే అబుల్ ఫజల్ గారు తారిఖీ హుమాయూన్ అనే గ్రంథాన్ని రచించారు. తిన్-ఇ-ఇలాహీ ముఖ్య పురోహితుడు? ఆన్సర్ అబుల్ ఫజల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే తిన్-ఇ-ఇలాహీ ముఖ్య పురోహితుడు కనుక చూసినట్లయితే అబుల్ ఫజల్. నెక్స్ట్, ఔరంగజేబు కాలంలో మన దేశానికి మొదటిసారిగా విచ్చేసినటువంటి ఇటలీ యాత్రికుడు?
ఆన్సర్ చెర్నియర్. నెక్స్ట్ బుద్ధ చరిత్ర, సౌందర్యనందం, శారిపుత్ర ప్రకరణాలను రచించినది ఎవరు? ఆన్సర్ అశ్వఘోషుడు. అంటే అశ్వఘోషుడు చూసినట్లయితే బుద్ధ చరిత్ర, సౌందర్యనందం, శారిపుత్ర ప్రకరణాలను రచించారు. హతిగుంప శాసనంను వేయించిన చక్రవర్తి పేరేమిటి? ఏంటండి ఇది? హతిగుంప శాసనంను వేయించినటువంటి చక్రవర్తి పేరేమిటి అని అంటే ఆన్సర్ వచ్చేసి కారవేలుడు. ఎవరండి? కారవేలుడు. సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు వేయించిన శాసనం పేరేమిటి? ఆన్సర్ అలహాబాద్ సంభాశాసనం. అంటే సముద్రగుప్తుని సేనాని అయినటువంటి హరిసేనుడు వేయించినటువంటి శాసనము అలహాబాద్ సంభాశాసనము. నెక్స్ట్ గణిత సార సంగ్రహాన్ని రచించిన పావులూరి మల్లన్న ఎవరి ఆస్థాన కవి? ఆన్సర్ రాజరాజ నరేంద్రుడు. నెక్స్ట్ హాలుడు రచించిన గాథ సప్తశతిలోని ప్రధానాంశము ఏది? ఆన్సర్ శృంగారము. నెక్స్ట్ సత్యార్థ ప్రకాశిక రచించిన భారతీయ ఆధ్యాత్మికవేత్త ఎవరు? ఆన్సర్ స్వామి దయానంద సరస్వతి. అంటే స్వామి దయానంద సరస్వతి గారు చూసినట్లయితే ఇతడు ఒక భారతీయ ఆధ్యాత్మికవేత్త. అయితే ఇతడు రచించినటువంటి రచన ఏంటి అంటే సత్యార్థ ప్రకాశిక. నెక్స్ట్ ఆర్యుల గురించి తెలిపే శాసనాధారాలు ఏవి? ఆన్సర్ కపటోషియాలోని బోగకోయి శాసనం. అంటే ఈ అంటే కపటోషియాలోని బోగకోయి శాసనాలు కనుక చూసినట్లయితే ఆర్యుల గురించి తెలిపేటటువంటి శాసనాధారాలు. నెక్స్ట్ క్వశ్చన్, తులసీదాస్ రామచరితమానస్ ఏ భాషలో రాశారు? ఆన్సర్ హిందీ. నెక్స్ట్ 3 యుద్ధాలు జరిగిన పానిపట్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. అంటే ఉత్తరప్రదేశ్లో కనుక చూసినట్లయితే 3 యుద్ధాలు జరిగాయండి. అయితే 3 యుద్ధాలు జరిగినటువంటి పానిపట్టు కనుక చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందని చెప్పవచ్చును. నెక్స్ట్ భారతదేశ ఆశా కిరణము సామాన్య ప్రజలే, ఉన్నత వర్గాలు వారు భౌతికంగా నైతికంగా మరణించారని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ స్వామి వివేకానంద. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే భారతదేశ ఆశా కిరణం సామాన్య ప్రజలేనని, అయితే ఉన్నత వర్గాల వారు భౌతికంగా నైతికంగా మరణించారని స్వామి వివేకానంద గారు పేర్కొనడము జరిగింది. 1946లో భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ క్యాబినెట్ మిషన్లో సభ్యుడు కానిది ఎవరు? ఆన్సర్ క్యాంప్బెల్ జాన్సన్. నెక్స్ట్ ఆగస్టు 1, 1920 రోజున సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించిన రోజున మృతి చెందినటువంటి అతివాద నాయకుడు ఎవరు? ఆన్సర్ బాల గంగాధర్ తిలక్. అంటే ఆగస్టు 1, 1920 రోజున సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించడం జరిగిందండి. అదే రోజు అతివాద నాయకుడైనటువంటి బాల గంగాధర్ తిలక్ గారు మరణించారు. దేశంలో న్యూస్ ప్రింట్ రకం కాగిత కర్మాగారాన్ని మొదట ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ నేపానగర్. నెక్స్ట్ అక్బర్ ఆస్థాన కవిగా విరజిల్లిన వారు? ఆన్సర్ అబుల్ ఫజల్. నెక్స్ట్ హిందీ రామాయణకర్త తులసీదాస్కు సమకాలికుడైన మొఘల్ రాజు? ఆన్సర్ అక్బర్. నెక్స్ట్ నిర్మల్ బొమ్మల తయారీ పరిశ్రమ ఏ యుగం నుండి ప్రాచుర్యంలో ఉంది? ఆన్సర్ అంటే ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే కాకతీయుల యుగం. అంటే కాకతీయుల యుగంలో కనుక చూసినట్లయితే నిర్మల్ బొమ్మల తయారీ పరిశ్రమ ప్రాచుర్యంలో ఉంది. తెలుగు తల్లి పత్రిక వెలువడిన సంవత్సరము? ఆన్సర్ 1938. నెక్స్ట్ భారతదేశంలో స్పష్టంగా కనిపించే సాంఘిక నిర్మితి అయిన అంశము సామాజిక అంతరాలకు కారణంగా అంటే ఇక్కడ ఉన్నది ఏంటి అని అంటే కులము. నెక్స్ట్ క్వశ్చన్,
మన దేశంలో వరకట్న నిషేధ చట్టం సరిగా అమలు జరగకపోవడానికి గల కారణము ఏమిటి? ఆన్సర్ అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వరకట్న నిషేధానికి సామాజిక ఆమోదం లేదు కాబట్టి, అంటే వరకట్న నిషేధానికి సామాజిక ఆమోదం లేదు కాబట్టి మన దేశంలో వరకట్న నిషేధ చట్టం సరిగా అమలు జరగలేదు. నెక్స్ట్ క్వశ్చన్, బంగారు నాణాలను ముద్రించిన భారతీయ రాజవంశము? ఆన్సర్ మౌర్యులు. అంటే మౌర్యులు కనుక చూసినట్లయితే బంగారు నాణాలను ముద్రించినటువంటి భారతీయ రాజవంశస్థులు. నెక్స్ట్, భారతదేశ చరిత్రలో కనబడే మొట్టమొదటి శాసనాలు ఎవరివి? ఆన్సర్ అశోకుడు. నెక్స్ట్, త్రిపీటకాలు ఏ మతానికి చెందిన గ్రంథాలు? ఆన్సర్ బౌద్ధము. నెక్స్ట్, అరబ్బులు భారతదేశంపై దండయాత్ర చేసినటువంటి సంవత్సరము? ఆన్సర్ 712 AD. నెక్స్ట్, 1851లో మొదటి టెలిగ్రాఫ్ లైన్ను ఎక్కడి నుండి ఎక్కడికి వేశారు? ఆన్సర్ కలకత్తా టు డైమండ్ హార్బర్. అంటే 1851 సంవత్సరంలో కనుక చూసినట్లయితే టెలిగ్రాఫ్ లైన్ను కలకత్తా నుంచి డైమండ్ హార్బర్కు వేయడము జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు విజయ స్తంభాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ పొన్నూరు. అంటే పొన్నూరుకు చెందిన వారు శ్రీకృష్ణదేవరాయలు విజయ స్తంభాన్ని స్థాపించడము జరిగింది. వర్ణ వ్యవస్థ ఎవరి కాలంలో బలపడింది? ఆన్సర్ ఆర్యులు. అంటే వర్ణ వ్యవస్థ కనుక చూసినట్లయితే ఆర్యుల కాలంలో బలపడము జరిగింది. వైస్రాయ్ మింటో ప్రోత్సాహంతో ముస్లిం లీగ్ ఏ సమయంలో ఏర్పడింది? ఆన్సర్ 1906. నెక్స్ట్, అంటే అప్పుడు ఆ సంవత్సరంలో వైస్రాయ్ మింటో గారు ఉన్నారు. అయితే మింటో ప్రోత్సాహంతో ముస్లిం లీగ్ అనేది 1906లో ఏర్పడము జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ 1885. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ఎన్నికలు మొదటిసారిగా వేటి విషయంలో ప్రారంభించబడ్డాయి? ఆన్సర్ స్థానిక సంస్థల విషయంలో. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన దేశంలో కనుక చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ఎన్నికలు స్థానిక సంస్థల విషయంలో ప్రారంభించడము జరిగింది. గాంధార కళను అభివృద్ధిపరిచిన రాజులు ఎవరు? ఆన్సర్ కుషానులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే గాంధార కళను అభివృద్ధి పరిచినటువంటి రాజులు కనుక చూసినట్లయితే కుషానులు అనే రాజులు గాంధార కళను అభివృద్ధి చేశారు. నెక్స్ట్, ఖల్సాను స్థాపించిన సిక్కు గురువు ఎవరు? ఆన్సర్ గురు గోవింద్ సింగ్. అంటే గురు గోవింద్ సింగ్ గారు ఖల్సాను స్థాపించినటువంటి సిక్కు మతానికి చెందినటువంటి గురువు. నెక్స్ట్ క్వశ్చన్, 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనది ఎవరు? ఆన్సర్ అంబేద్కర్. అంటే మన రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరు కావడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.